ఇక నెల్లూరు కార్పొరేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. గత ఎన్నికల్లో అన్ని డివిజన్లను వైసీపీ క్లీన్ స్వీప్ గా చేయగా ఈసారి అదే పందాను కొనసాగించే దిశగా టీడీపీ అడుగులు చేస్తుంది. ఇప్పటికే వైసీపీలోని కార్పొరేటర్లందరినీ తమ గూటికి చేర్చేసుకున్నారు కూటమి పార్టీలు. సిటీ రూరల్ ఎమ్మెల్యేలు దీంతో రంగంలోకి దిగిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు కార్పొరేషన్ పై దృష్టి పెడుతూ మాజీ మంత్రి అనిల్ ను కార్పొరేషన్ అబ్జర్వర్ గా నియమించింది. ఇంకా కార్పొరేషన్ ఎన్నికలకి ఏడాదిన్నర గడువు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే వాడివేడి రాజకీయం మొదలైపోయింది. ఇంతకీ నెల్లూరు కార్పొరేషన్లో ఏం జరుగుతుంది? అవిశ్వాసంతో కూటమి మేయర్ పీఠం కైవసం చేసుకోనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లను ఈసారి క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేయాలని ప్రత్యేక దృష్టి పెట్టారు ఆ పార్టీ నేతలు. ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం వాడివేడిగా మారింది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లుండగా సిటీ నియోజకవర్గ పరిధిలో 28, రూరల్ నియోజకవర్గ పరిధిలో 26 డివిజన్లొస్తాయి. 2021 నవంబర్ 15వ తేదీన కార్పొరేషన్కి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో వైసీపీ నుంచి సిటీకి అనిల్ కుమార్ యాదవ్, రూరల్కు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 54 డివిజన్లలో 8 ఏకగ్రీవం కాగా 46 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. మేయర్గా రూరల్ నియోజకవర్గంలోని కార్పొరేటర్ స్రవంతి జయవర్ధన్ ని ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్లుగా సిటీ నియోజకవర్గానికి చెందిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, అఖిల్ అహ్మద్లను ఎన్నుకున్నారు. సీన్ కట్ చేస్తే ఎన్నికలకు సరిగ్గా 16 నెలల ముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివిధ కారణాలతో వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటు 8 మంది కార్పొరేటర్లకు పైగా టీడీపీలోకి వెళ్లిపోయారు. అటు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా వెళ్లగా ఖలీల్ అహ్మద్ వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడి వరకంతా బాగానే ఉన్న సార్వత్రిక ఎన్నికలు ముగిశాక సిటీ రూరల్ రాజకీయం పూర్తిగా మారిపోయింది. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్కా స్కెచ్ గీశారు. క్రిమినల్ కేసులున్న ఓ 3 కార్పొరేటర్లు తప్ప మిగిలిన అందర్నీ సాధారణంగా పార్టీలో ఆహ్వానించారు. మేయర్తో సహా మరో 2 కార్పొరేటర్లు మినహా మిగిలిన కార్పొరేటర్లంతా ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో టీడీపీకి వచ్చేశారు. దీంతో రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లకు 23 మంది కార్పొరేటర్లు ప్రస్తుతం టీడీపీ పక్షాన ఉన్నారు. అటు సిటీ నియోజకవర్గంలో 28 డివిజన్లలో మెజార్టీ కార్పొరేటర్లు సమావేశం నిర్వహించుకొని మరీ టీడీపీలోకి రోజుకొకరు వెళ్తున్నారు. తాజాగా మంత్రి నారాయణతో కలిసి మంత్రి నారా లోకేష్ సమక్షంలో దాదాపు 10 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ పై ఫోర్జరీ సంతకాల కేసు నడుస్తూ ఉండడంతో వారికి నో ఎంట్రీ చెప్పేశారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఈ క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీలో జరగబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో బిల్లులకు సంబంధించిన అంశాలను ఏకపక్షంగా పాస్ చేయించుకునేలా కూటమి ప్రభుత్వం స్కెచ్ గీసిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సిటీ నియోజకవర్గ పరిధిలో 2-3 కార్పొరేటర్లు జనసేన వైపు కూడా చూస్తున్నట్టు తెలుస్తోంది. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ విధంగా వైసీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకుందో అదేవిధంగా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కూటమి అన్ని స్థానాలను ఏకపక్షంగా గెలుచుకునేలా ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు నేతలు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న వరుస పరిణామాలను తెలుసుకున్న వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీలను మార్చేసింది. రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పూర్తిగా నేతలకు దూరం అవ్వడంతో తలలు పట్టుకున్న కార్పొరేటర్లు కోటంరెడ్డి గూటికి చేరారు. సిటీలోనూ అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరులు దాదాపు ఖాళీ అయిపోయారు. ఈ క్రమంలో రూరల్కు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని, సిటీకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా వైసీపీ ప్రకటించింది. అటు జిల్లా అధ్యక్షుడిని కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రకటించి జిల్లా కార్యక్రమాలు చూసుకోవాలని సూచించింది. కార్పొరేషన్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు కార్పొరేషన్లోని 54వ డివిజన్ల అబ్జర్వర్గా నియమించింది. అయితే ఎన్నికల ముందే నెల్లూరు రాజకీయాల నుంచి దూరం వెళ్లిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటి వరకు కార్యకర్తలకు కానీ తను నమ్ముకున్న కార్పొరేటర్లకు కానీ అందుబాటులో లేరనేది టాక్. తనకు వరుసకు బాబాయ్ అయ్యే రూప్ కుమార్ యాదవ్తో విభేదాలు రావడంతో అటు రూప్ కుమార్ యాదవ్, ఆయన అనుచరులు ఎన్నికల కంటే ముందే టీడీపీలోకి వెళ్లిపోయారు. అనిల్కు కొండంత బలంగా ఉండే రూప్ కుమార్ యాదవ్ టీడీపీ తరఫున కార్పొరేషన్లో ప్రస్తుతం చక్రం తిప్పుతున్నారు. దీంతో రూప్ కుమార్ వెనక నడిచేందుకు సిటీలోని మెజార్టీ కార్పొరేటర్లంతా ఆసక్తి చూపిస్తున్నారు. నూడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్తో సహా టీడీపీకి వెళ్లిపోవడంతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి.
అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు 2 నియోజకవర్గాల పరిధిలోని 54 డివిజన్లలో వైసీపీకి కొత్త వారిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏడాదిన్నర తర్వాత వచ్చే ఎన్నికల వరకు ఆగే పరిస్థితి కనబడడం లేదు. మెజార్టీ కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో అవిశ్వాసం పెట్టి మేయర్ పదవిని చేజిక్కించుకోవాలని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ నెల్లూరు కార్పొరేషన్లో రాజకీయం వేడెక్కింది. చూడాలి మరి ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో.